శ్మశాన స్థలాన్ని కూడా వదలకుండా 20 అడుగుల లోతుల్లో మట్టిని తవ్వేసి గ్రామ అభివృద్ధి పేరుతో టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవూరు మండల పరిధిలోని గంగవరం పంచాయతీ నందు కూటమి నేతలు శ్మశానంలోని 20 అడుగుల లోతుల్లో మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామ సర్పంచ్ లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు శ్మశానం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీకుమారి మాట్లాడుతూ గ్రామ టీడీపీ నేతలు శ్మశాన స్థలాన్ని కూడా వదలకుండా మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. వారు తవ్వి వదిలేసిన గుంతల్లో జీవాలు మనుషులు పడితే పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మీ పరిపాలనలో గ్రామాల్లో అవినీతి జరగకుండా అరికట్టండమ్మా అని ఎమ్మెల్యేకి విన్నవించారు. అనంతరం వైసీపీ నేతలు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కవరగిరి శ్రీలత, ఉప సర్పంచ్ మోసా, ఎంపీటీసీ సుమిత్రమ్మ, మాజీ జెడ్పీటీసీ ప్రమీలమ్మ, వైసీపీ నేతలు నలుబోలు సుబ్బారెడ్డి, కవరగిరి ప్రసాద్, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ గంగవరంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఇది అసలు ఎవరైనా విన్నా కూడా విచిత్రంగా ఉంటుంది. శ్మశానం అనేది ఒక శ్మశానం అభివృద్ధి పథంలో నడపాలని చెప్పి ఎక్కడో దగ్గర నుంచి బాగా నీట్గా ఏదో ఒకటి నిధులు తెచ్చి చేసి పంచాయతీల్లోంచి ఎక్కడి నుంచో బయట నుంచి అయినా తెచ్చి అభివృద్ధి చేయాలనుకుంటాం. కానీ మా ఊర్లో గతి ఏంటంటే నిలవన నిన్న ఇంచుమించు 150-200 ట్రిప్పులు ఉగాది రోజు తోలేరంట. నాకైతే తెలియదు, నేను కూడా లేను. నిన్న మధ్యాహ్నం నాకు తెలిసింది. ఎంత దారుణం అంటే వచ్చి చూస్తే ఇంచుమించు 20 అడుగుల లోతులోంచి తీసేస్తున్నారు. తీసేసి దావరమడుగు ఇక్కడ శ్మశానం కానీ దావరమడుగు రోడ్డుకి మొత్తం దోలేస్తున్నారు. మా ఊర్లో మొన్న రోడ్డు ఓపెనింగ్ చేశారు. ఆ రోడ్డు ఓపెనింగ్కి సపోర్ట్కి గ్రావెల్ తోలాల్సింటే మా మెత్తటి మట్టి తోలి శ్మశానం మట్టి ఎత్తుకోవి ఇళ్ల సందున బిడ్డలు తిరిగే చోట అది ఎట్లా పోస్తారు గ్రావెల్ పోయకుండా. సరే, ఈ విషయాన్ని నిన్న నాకు తెలిసిన తర్వాత ఎండిఓ గారికి చేశాను, ఎంఆర్ఓ గారికి చేశాను, టీడీపీ నాయకులకు కూడా చేశాను. ఎవరు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా దీనికి నాకు సమాధానం ఎక్కడి నుంచి దొరకాలి? మేడం ప్రశాంతి మేడం గారు, ఎమ్మెల్యే గారు, మీరు ఒకరు దృష్టి పెట్టి మా ఊరి మీద అసలు ఎన్నో అవినీతులు జరుగుతున్నాయి. కానీ నేను ఇప్పటిదాకా మీ దగ్గరికి ఏమి తీసుకురాలేదు. ఈ రోజు కూడా అధికారులు ఫోన్ ఎత్తుకొని నాకు ఎవరు ఈ పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ తీసేదానికి అని తెలుసుంటే నేను అసలు ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టేదాన్ని కాదు. ఇది నాకు తెలియక ప్రెస్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అసలు దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఈ మట్టి శ్మశానం మట్టి ఒక చెంచా తోలేదానికి కూడా నాకు ఒక సర్పంచ్గా లేదు, ఎవరికి అధికారం లేదు. అట్లాంటిది ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఒకరు దయచేసి నాకు ఆ వివరం కావాలి. ఎవరు పర్మిషన్ ఇచ్చారు? అసలు ఈ శ్మశానం మట్టిని తాకే హక్కు ఎవరికి ఉంది? కనీసం మాకు కూడా ఎవరికి చెప్పలేదు, తెలియదు. గ్రామస్తులు అడిగితే గ్రామస్తులు కూడా వాళ్ళు కూడా పక్కన గోకటం ఇవన్నీ వాళ్ళ రోడ్లలో వాళ్ళకి కూడా తీస్తే వాళ్ళు కూడా వచ్చి అరిస్తే వాళ్ళకి మళ్ళీ మట్టి తోలేరంట. తోలింది కూడా లక్ష్మీనరసారెడ్డి గారు ఒక 3-4 ట్రాక్టర్లు పెట్టి 200 ట్రిప్పులు దాకా తోలేరని చెప్పి నాకు గ్రామ ప్రజలు చెప్పారు. గ్రామ ప్రజల్లో ఒకరు ఎవరో పోలీసులు కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. పోలీసులు కూడా వచ్చారంట. వచ్చి నేను నిన్న మధ్యాహ్నం దాకా నాకైతే వాస్తవంగా మా పక్కేళ్ళమ్మ సాక్షిగా నాకు తెలియదు. తెలుసుంటే నిన్న మేము ప్రశాంతమ్మ దగ్గర మొన్న అడిగి ఉండేదాన్ని. ఈ విషయం నాకు మాత్రం ఖచ్చితంగా నాకు తెలియాలి. ఈ శ్మశానాన్ని అభివృద్ధి పథంలో ఎవరైనా ఒక ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎవరైనా ఒక అభివృద్ధి పథంలో నడపాలని ఎవరైనా కోరుకుంటాం. కానీ ఈ విధంగా గుంటలు పెట్టేసి అసలు కోవూరు అవినీతి రహిత పాలన అని మేడం ప్రతి మీటింగ్లో నేను చూస్తుంటాను మీ వీడియోలు. ప్రతి మీటింగ్లో అవినీతి రహిత పాలన నియోజకవర్గం అని మీరు చెప్తానే ఉన్నారు. ఎక్కడ చూసినా అవినీతే. చిన్న గంగవరం ఒక పల్లెటూరు, ఇది చిన్న గంగవరం. దీంట్లో ఎన్ని అవినీతులు ఉన్నాయో పర్సనల్గా కలిసి చెప్తాను. అసలు అరాచక పాలన అయిపోయింది. ఈ అరాచక పాలన మీరు అరికట్టాలి. దయచేసి మీరు ఇన్వాల్వ్ కావాలి దీంట్లో. వచ్చి మీరే, పెద్ద దూరం లేదు మా ఊరు ఓర్మంటే మీకు ఒక 7 కిలోమీటర్లు కూడా ఉండదు. వచ్చి మీ స్వయంగా మీ కళ్ళతో మీరు చూడండి. ఇటు చూస్తే గిరిజన కాలనీ, ఇటు చూస్తే రోజు రైతులు ఇక్కడ తిరుగుతారు. ఒక బర్రెలు కానీ చిన్న పిల్లలు కానీ ఆ గుంటలో పడిపోతే పిలిస్తే అరిస్తే కూడా వినపడదు. దానికి గ్యారెంటీ ఎవరు? వాళ్ళకి ఏమన్నా అయితే దానికి గ్యారెంటీ ఎవరు? ఒక సర్పంచ్గా నాకు బాధ్యత లేదా? ఒక సర్పంచ్గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు దీనికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు మేడం? ఒక గ్రామంలో ప్రతి కుటుంబం పవిత్రంగా చూసే స్థలం దేవాలయం, తర్వాత శ్మశానం. అలాంటి శ్మశానంలో ఈరోజు వందలాది ట్రిప్పులు కూటమికి సంబంధించిన కొద్దిమంది నేతలు ఎత్తేసి వేరే ప్రదేశాలకు తోలడం చాలా దారుణం. ఈరోజు ఆ గంగవరం గ్రామంలో అనేక మంది గ్రామస్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఆ మట్టి తరలింపు చేసి వాళ్ళ మనోభావాలు చాలా దెబ్బతినడం జరిగింది. వాళ్ళందరూ మా అందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా లక్ష్మక్క దీని మీద
ప్రత్యేక దృష్టి పెట్టి ఇలాంటి కార్యక్రమాలు నా గ్రామంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు జరిగేదానికి నేను సహించడం అని చెప్పడం పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ ఈ కార్యక్రమాన్ని ఇది చేపట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. మీకు 10 రోజులు గడువు ఇస్తూ ఉన్నాం. ఎవరు ఈ కార్యక్రమాన్ని చేశారో వాళ్ళు కానీ తిరిగి ఆ మట్టి ఆ గుంటలు బోడ్చకుండా కానీ ఉంటే గంగవరం గ్రామంలో ఉండే ప్రతి కుటుంబం ప్రతి గడప ఇక్కడికి వచ్చి ధర్నా చేసేదానికి ప్రతి ఒక్కరూ వస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ చెప్తా ఉన్నా 10 రోజులు గడువు ఇస్తూ ఉన్నాం. తిరిగి మళ్ళీ గుంటని బోడ్చకుండా కానీ ఉంటే గంగవరంలో గ్రామంలో ఉండే ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క మతం సంబంధించిన శ్మశానం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈడకు వచ్చి ధర్నా చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఇది చాలా దారుణమైన విషయం. ఈ మధ్య రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ శ్మశానాల మీద కొన్ని సంస్థలు మన సేవా కార్యక్రమాలు పోటీలు పడి డెవలప్ చేస్తూ ఉన్నారు. ఊర్లో కానీ చాలా దగ్గరలో చాలా అందంగా శ్మశానాన్ని ఒక పార్కు లాగా తయారు చేస్తున్నారు. గత 40 సంవత్సరాలుగా నేను ఈ ఊరితో నాకు రాజకీయంగా అనుబంధం కానీ బంధుత్వాలు కానీ ఉన్నాయి. ఏమైనా చనిపోయినప్పుడు వస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా అందరం ఇక్కడ శ్మశాన వైరాగ్యం అంటారే, ఇదేంది ఇలా ఉంది, ఇది గుంటలేంది, దీన్ని డెవలప్ చేయాలి కదా. పాపం లక్ష్మి ఎంపీటీసీగా ఉన్నప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కానీ చేతులు పట్టుకొని అడిగేది, దీన్ని కొంచెం డెవలప్ చేయండి, దీన్ని కొంచెం డెవలప్ చేయండి అని. ఇలాంటిది ఈరోజు చూస్తుంటే నిజంగా ఉన్న బిడ్డలు చనిపోతే ఏమైపోవాలా? మన మట్టి నా చేలో మట్టి నేను దోలుకోవాలన్నా కానీ ఎంఆర్ఓ పర్మిషన్ కావాలి. నా చేలో మట్టి నేను దోలుకోవాలంటే అలాంటిది ఏ పర్మిషను లేకుండా దాదాపు 20-25 అడుగులు గుంటలు ఓడేశారంటే ఎంత దారుణం అది. గౌరవ శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఆమె ఎక్కడ కూడా తప్పు జరగకూడదు, గ్రావిల్ కానీ మట్టి కానీ అవినీతి జరగకూడదు అని చెప్తూ ఉన్నారు. ఆమె పాపం చెప్తూనే ఉంది, ఈ దుర్మార్గులు చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం మీ అందరు చూశారు. ఎవరన్నా పడితే ఎవరన్నా అసలు కొంచెం వాటర్ రేపు వానల్లో వాటర్ వచ్చిందంటే దాంట్లోకి ఎవరన్నా పడి చచ్చిపోతే కూడా తెలియదు, పశువులు పడిపోతే కూడా తెలియదు. జనరల్గా ఈ కాలనీ ఎస్టీ కాలనీ శ్రీనివాసపురం దీంట్లో కూడా పశువులు కూడా ఇక్కడికి వస్తుంటాయి. ఆ గుంటలో ఒకసారి పడిందంటే లేచి వచ్చేది కూడా లే. దాదాపు బర్రెలు కూడా ఇప్పుడు 50,000 60,000 లక్షలు ఉన్నాయి. చాలా దారుణంగా ఉంది. దీన్ని ప్రశాంతమ్మ దృష్టికి తీసుకెళ్తున్నారు గ్రామ ప్రజలందరూ కూడా. ఆమె దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రశాంత్ మేడం నమస్కారము. ఇది శ్మశానం, ఇది ఊరికి సంబంధించింది, ఎస్టల్కి సంబంధించింది, అందరికీ సంబంధించింది మేడం. ఇది మట్టి ఎత్తారు మేడం. మట్టి మీరు పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఊరు మొత్తం స్టాక్ చెప్తున్నారు మేడం. అది ఒట్టిదో నిజమో మాకైతే తెలియదు. ఇది మట్టి మనకి ఎత్తారు మేడం. 150 టిప్పులో లేకపోతే 200 టిప్పులో మాకైతే తెలియదు. ఇది నేను మాట్లాడాలన్నా కూడా తెలియదు మేడం. కానీ ఏంటంటే అవినీతి జరగకోకుండా గవర్నమెంట్ ద్వారా ఏది న్యాయంగా పరిపాలించాలో మీరు పరిపాలించాలి మేడం. ఇది 150 టిప్పులు ఎత్తారంటే అసలు శ్మశానంలో ఎత్తకూడదు మేడం. రోడ్లు వేసుకున్నారు, బిల్లులు పెట్టుకున్నారు, గ్రావులు తోలుకోండి, బిల్లులు పెట్టుకోండి, ముఖ్యమంత్రికి బిల్లులు పెట్టుకోండి, ఏమైనా చేసుకోండి మేడం. ఇది ఏందో ఎంతవరకు ధర్మం నాకైతే తెలియదు. కానీ ఆ 150 ట్రిప్పులు ఎందుకు ఎత్తారు శ్మశానంలో తెలియదు. శ్మశానంలో ఒకనాడు నేను టైర్ బండి పెట్టుకుంటే నన్ను అడ్డం కొట్టారు మేడం. కానీ నేను యానాదలు మేడం, నేను నా ఇల్లు గుంటగా ఉందని చెప్పి 2 ట్రిప్పులు దొరుకుతున్నాను మేడం. ఆ 2 ట్రిప్పులు సదరు పెట్టి రోడ్డు వేశారు మేడం. నేనేం చేయలేను మేడం. మీరే ఇది న్యాయం తీర్పిచ్చి ఇట్టే అవినీతి గ్రామాలలో జరగకుండా మీరే దీన్ని అరికట్టుతారని మీకు వందనాలు చెప్పుకుంటున్నాను. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో ఉగాది రంజాన్ డిస్కౌంట్ ధమాకా. 2 పండుగలు ఒక్క షాపింగ్ వేదిక. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ మరియు 1+1 1+2 కాంబో ఆఫర్స్. అద్భుతమైన 2 వేడుకలకు అవధులు లేని డిస్కౌంట్స్. 666 రూపాయలకే 2 లెనిన్ సిల్క్ సారీస్, 555 రూపాయలకే 2 పట్టు సారీస్, 599 రూపాయలకే 2 జైపూర్ కుర్తీస్, 999 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 1199 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సూట్స్, 699 రూపాయలకే 2 బాయ్స్ షర్వాణీస్, 1199 రూపాయలకే 2 గర్ల్స్ గాగ్రాస్, 399 రూపాయలకే 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్,
1099 రూపాయలకే 2 కుర్తా పైజామాస్. మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై భారీ డిస్కౌంట్స్. విచ్చేయండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.